హాయ్ అండి. ఈవేళ ఎగ్ దోశ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తున్నాండి. కొద్దిగా ఎగ్ దోశకి కారం అంతా వేస్తాం కదా, అది బాగా ఫ్రై అవ్వాలండి. దోశ బాగా కాలాలి. ఇందులో కారం అండి, 2 స్పూన్ల కారం, ఈ కారంలో ఎండుమిరపకాయలు, టమాటా, వెల్లుల్లి, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని తిరుమాత పెట్టుకుంటాం. కారం ఈ రాయలసీమ కారం అండి ఇది. ఇందులోకి నాటుకోడి ఎగ్స్, మా ఇంట్లోనే కోడి గుడ్డు పెడతాయి, అవి నాటుకోడి. ఆ ఎగ్ దోశ వేస్తుందండి, ఎగ్ దోశ. ఇది నాటు ఎగ్ చాలా మంచిదని మేము డైలీ వాడుకుంటూ ఉంటామండి. ఎగ్స్ అన్నీ మాకు 2 నాటుకోడి పెట్టెలు ఉన్నాయండి, 2. వాటి ఎగ్స్ని మేము అవి డైలీ ఎగ్ పెడుతుంటాయి. వాటితో ఇలాగా కర్రీ, ఏదైనా ఎగ్ దోశ అలా చేసుకుంటూ ఉంటాం. ఈ పక్క ఫ్రై అయింది, ఈ పక్క తిరిగేస్తాం. ఇది కారము ఎగ్ వేసాం కాబట్టి బాగా ఫ్రై అవ్వాలండి. అంతే, ఫ్రై అయిందండి. స్పైసీ ఎగ్ దోశ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సిద్ధు గార్డెన్ని సబ్స్క్రైబ్ చేయండి.